ఈరోజు నేను మా టీం ఆయంపేటలో క్యాటరింగ్ చేయడానికి వచ్చాము 300 మందికి. మెనూ వచ్చి కుష్కా, చికెన్ రోస్ట్, మటన్ సెమీ డ్రై, ఫిష్ కబాబ్, రైతా, పెరుగు, వైట్ రైస్, రసం. ఫస్ట్ రాగానే మనము అన్ని ఐటమ్స్ అయితే పెట్టుకొని కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. కటింగ్ సెక్షన్ మొత్తం మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కటింగ్ కంప్లీట్ అవ్వగానే మనకి ఫిష్ వచ్చేసింది. అపోలో ఫిష్ మనం 30 kgs తీసుకున్నాము. 30 kgs అంటే పర్ కేజీకి మనకి 7 పీసెస్ వస్తుంది, అరౌండ్ 210 పీసెస్ వస్తుంది. ఈ ఫ్రోజన్ శాప్ ముక్కల్ని కట్ చేసి మనం నీళ్లు పోసి అన్ఫ్రోజ్ చేయాలి, అప్పుడే ఫ్రైకి బాగుంటుంది. ఆ చేపలను పక్కన పెట్టేసుకుంటే మనకి మొత్తం రెడీ అయిపోయింది. కటింగ్ వెజిటేబుల్స్ మొత్తం మనం రెడీగా పెట్టేసుకున్నాము. చూసారంటే మొత్తం ఐటమ్ మనకి రెడీగా ఉంది. నెక్స్ట్ మనం పొయ్యి ముట్టించాల్సిందే. మనం పొయ్యి ముట్టించేదానికి మన క్యాటరింగ్ ఇచ్చిన వాళ్ళని పిలిచినాము. పొయ్యి ముట్టించారు. ఇంకా వంట స్టార్ట్ చేయడం ప్రారంభించబోతున్నాము. మన మాస్టర్ దండం పెట్టుకొని ఈ వంట స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పుడు మనము బిర్యానీకి బాస్మతి బియ్యం రెడీ చేస్తున్నాము. 15 కేజీలు బాస్మతి బియ్యం, మొత్తం బాస్మతి బియ్యం మనం నానబెట్టుకునేసినాము. ఆ రైస్ అట్ట పక్కన నాన్నే మనకి మటన్ వచ్చేస్తుంది. మటన్ కుక్ అవడానికి చాలా లేట్ అవుతుంది కాబట్టి మనము ఆ మటన్ని ఫస్ట్ వాటర్ వేసి, పసుపు వేసి, ఉప్పు వేసేసి పక్కన కుకింగ్ చేసి ఒక స్టవ్లో పెట్టేసాం అన్నమాట. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో మనం మటన్ని పక్కన పెట్టేసి మిగతా పనులు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి మటన్ ఒక పక్క ఉడుకుతూ ఉంటే మనం బిర్యానీకి రెడీ చేసుకోవాలి. బిర్యానీకి మనం సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. ఆయిల్ పోసేసాము. దానికి కావాల్సిన ఆకులు, అలములు అన్నీ యాడ్ చేయబోతున్నాము. మనకి బిర్యానీకి బియ్యం బాగా నానిపోయింది, మసాలా రెడీ అయిపోయింది. మనం బియ్యాన్ని ఇప్పుడు మసాలా యాడ్ చేసేసాం. యాడ్ చేసి స్టీమింగ్ పెట్టాము. మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. సార్ అంటే ఎంత బాగుందో. ఆ గ్యాప్లోనే మనం రసం కూడా రెడీ చేసేసాము. మనకి 2 ఐటమ్లు పక్కాగా చేతికి వచ్చేసింది. రసం చూసారంటే ఎంత కలర్ఫుల్గా మనకి ఎంత బాగుందో చూసి తెలుస్తుంది. చూడ్డానికి ఒకటే కాదు, మనకి టేస్ట్ కానీ అదే విధంగా ఉంటుంది. రసం రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన మాస్టర్ చికెన్ రెడీ చేస్తున్నాడు. చికెన్ రోస్ట్ ఇంకొక ఐటము. సలసల కాగే నూనెలో టమాటాలు బాగా ఎగురుతున్నాయి.
చికెన్ వేసేసారు. కలపడమే కసా కలుపుతున్నాడు మన మాస్టర్. ఆ టైంలో మనకి ఆ ఫ్రోజన్ అయిన ఫిష్ అంతా అన్ఫ్రోజ్ అయిపోయింది. ఫిష్ ఫ్రైకి మనం మసాలా కలుపుతున్నాము. చూసారంటే కళ్ళు చెదిరిపోయేలా కలుపుతున్నారు మనలో. కార్న్ఫ్లోర్ యాడ్ చేసినారు, కొంచెం మైదా యాడ్ చేసినారు. కసా కలిపేసి ఎగ్స్ యాడ్ చేస్తున్నారు ఆ క్రిస్పీనెస్ కోసం. 15 ఎగ్లు యాడ్ చేశారు అనుకుంటా. యాడ్ చేసేసి ఫుల్ మ్యారినేట్ చేసి ఆ పక్కన పెట్టేస్తారు. నెక్స్ట్ మనకి మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మటన్ ఫ్రై రెడీ చేయాలి. దానికి కావాల్సింది ఆయిల్ బాగా కాగబెట్టి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డ అన్నీ వేసేసారు. చేయరా ఈ మటన్ కూడా రెడీ అయిపోయింది. కలర్ఫుల్ స్పైసీ మటన్ రెడీ. ఫైనల్గా గార్నిష్కి కాజు వేసేసాను. ఇంకా మటన్ అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐటెంకి పోవాల్సింది. నెక్స్ట్ ఐటెం ఏంది, మనకి ఫిష్ బాగా మ్యారినేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం బిర్యానీ దమ్ రెడీ అయిపోయింది. చూసామంటే ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి బిర్యానీ. చూడండి అంటే పొగలు కక్కుతుంది ఆవిరితో. మనకి రైస్ బ్రేక్ అవ్వకుండా ఎంత సూపర్గా వచ్చిందో చూడండి బిర్యానీ. నాకు చూడగానే తినాలనిపించేసిందండి బిర్యానీని. బిర్యానీ అయిపోయింది. నెక్స్ట్ మనం వడకి మనకి క్యాటరింగ్ ఇచ్చినప్పుడు వడ దెబ్బ మనకి కొంచెం వెరైటీగా కావాలంటే మనం వడ బదులు గారెలు ట్రై చేస్తున్నాము. గారెలు మన ఇద్దరు మాస్టర్లు టపా రెడీ చేసి వేసేస్తున్నారు వడలు. నెక్స్ట్ అయిపోయింది వడల తర్వాత ఫిష్ సలసల కాగిపోతుంది. మన పెద్ద మాస్టర్ ఫిష్ ఫ్రై చేసి తీస్తున్నాడు బాగా. ఫైనల్గా ఫిష్ అయిపోయింది అబ్బా. దీంతో మన మెనూ మొత్తం క్లోజు. ఫస్ట్ బిర్యానీ ఐటమ్ చూసారంటే మన బిర్యానీ. నెక్స్ట్ ఐటము మటన్ ఫ్రై. సూపర్గా కుదిరింది మటన్ ఫ్రై ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చికెన్ సెమీ రోస్ట్ గ్రేవీగా ప్లస్ మనకి రోస్ట్ ఉంది. నెక్స్ట్ ఐటము రసం. మనం ఫస్ట్ కంప్లీట్ చేసిన ఐటమే రసం. చూసారంటే కలర్ఫుల్గా సూపర్గా ఉంది రసము. నెక్స్ట్ ఐటమ్ గారెలు, గారెలు. నెక్స్ట్ మనకి రైతా లేనిదే బిర్యానీ లేదు. నెక్స్ట్ వైట్ రైస్ చూసారంటే ఎంత ఒక రైస్ సపరేట్గా సూపర్గా కుదిరిందండి ఈరోజు మనకి. నెక్స్ట్ చూసారంటే చికెన్ షేర్వా చాలా కలర్ఫుల్గా ఆయిలీగా ఉంది. ఫైనల్ ఐటమ్ ఫిష్ ఫ్రై. ఆ క్రిస్పీనెస్ ఆ టేస్ట్ సూపర్గా ఉందండి.